అసెంబ్లీ ఎలక్షన్లు ఇప్పుడేం లేవు, పార్లమెంట్ ఎలక్షన్లు కూడా లేవు. కానీ మన లీడర్ సభలు మాత్రం మస్తు ధూమ్ధాం చేస్తుండ్రు. ఎన్నికలు ఎప్పుడనుండని ఇప్పటి సందే జంగుకు రెడీ అంటున్నారు. సై అంటే సై అన్నట్లే ముచ్చట్లు చెప్తుండ్రు. నెరి తెలంగాణల 3 పార్టీల లీడర్లు తాపకో మీటింగ్ పెట్టి పబ్లిక్ ల తిరుగుతాండ్లు. పార్టీ లీడర్లను హుషారు చేస్తుండ్రు. అందరేమో గాని కారు పార్టీలైతే రూబడి పెంచిండ్రు. వచ్చే నెల 27వ తారీఖుతోని కారు పార్టీ పుట్టి 25 ఏళ్ళైతాంది. అందుకే మాజీ మంత్రి కేటీఆర్ సారు తాపకో జిల్లా సుడి పెడతాండు. కారు పార్టీ వాళ్ళందరిని ఒక తాటి మీదికి తెస్తాండు. పండగ జోరుగా చెయ్యాలి, బలగం గట్టిగా చూపియాలి అన్నట్టే చేస్తాండ్రు. మొన్న సూర్యాపేటలో మీటింగ్ పెడితే ఇప్పుడు కరీంనగర్ లో మీటింగ్ అయ్యిండ్రు. ఇక కరీంనగర్ పోతా నడమ పబ్లిక్ అందరిని బలకరించుకుంటూ పోయిండు సారు. గా నడమ సిరిసిల్ల బతుకమ్మ ఘాటి దగ్గర పట్ల కేటీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నందుకే ఓ చాయ్ బండిని తీసేసిండ్రు అని వార్తలు వచ్చినాయి కదా. ఆగో గా చాయ్ బండి ఓనరు శ్రీనివాస్ ఇంటికి పోయిండు కేటీఆర్ సారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనతోని కొత్త చాయ్ దుకాణం తెరిపించిండు. ఇక అటు కరీంనగర్ మీటింగ్ లో కూడా ముచ్చట్లు జోరుగా నడిచినాయి. నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు, మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం దిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. గట్టిగానే ధమ్కీలు ఇచ్చిండు సారు. ఆ రంగు బుక్కు ఈ రంగు బుక్కు అని చెప్పలేదు గాని పేర్లు అయితే రాసి పెట్టుకొని చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. మరిగా ఏం చేస్తారో గాని ఇంకేమన్నాడో చూడరే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్న, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నా. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. గిట్లా సర్కార్ వాళ్ళ మీద పువ్వు పార్టీ వాళ్ళ మీద బాణాలేసిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు కాషాయం లీడర్లు కూడా గట్టిగానే గుస చేస్తున్నారు. సెంటర్ మంత్రి బండిసారి ఏమన్నాడు చూడుర్రే. ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మీతో ప్రజలు ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతాడు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పెయిన్ అమెరికలో పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్ కన్నా పరిస్థితి అయిపోయింది. చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఇద్దరొక్కటే అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. గిట్లా ఎక్కడ మీటింగులు పెట్టినా లీడర్లంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుండ్రు. ఎట్లయితే ఎలక్షన్లప్పుడు వెనక ముంగట చూడకుండా మాట్లాడతారో ఇప్పుడు కూడా గట్టనే మాట్లాడుతుండ్రు. మరిగా ముందు ఇంకెన్ని మార్పులు తిరుగుతాయో ఏమో లీడర్ల ముచ్చట్లు చూడాలి. ఎండ కొడుతున్నది, ఉబ్బరిస్తున్నది, ఎండదేవుడు జోరు వెంచిండు అనుకునే లోపు చల్లగా చినుకులు పడుతున్నాయి. సరే ఇక వానదేవుడు చల్లగా చేసిండు, అంతా చల్లబడతారు అనుకునే లోపు మళ్ళా సుర్రుమని ఎండదేవుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఇద్దరు దాసుకునే ఆట ఆడినట్లే ఉన్నది పోన్రి. ఇటు పురాగా ఎండాకాలం ఉంటలేదు, అటు పురాగా ఆనకాలం ఉంటలేదు, రెండు కలిపి కొడుతున్నాయి. ఇగో ముచ్చట చూడుర్రి. ఎండలు ఎర్రటి ఎండలు అనుకునే లోపు వానలు వడగండ్ల వానలు అనుకునేటట్టు తయారైంది వ్యవహారం. వచ్చే 24 గంటలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అవుతున్నదట. 2-3 దినాలల్లో అది వాయుగుండం కూడా అవుతుందా అంటున్నారు. అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల పొంటే కాకుండా ఏపీల కోస్తా జిల్లాల పొంటి వచ్చే 3 దినాలు వానలు గట్టిగానే ఉన్నాయా అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో చెడగొట్టు వానలు చేయబట్టి చేతికొచ్చే పంటలన్నీ చేజారిపోయినాయి. దుక్కి దున్ని ఇత్తనమేసి మందులు జల్లి అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి వాన చేయబట్టి భూమి కొరిగినాయి. మక్క చేనులు నేల వాలినాయి, వరి పైరు భూమికి అణిగింది. అసలే రేట్లు గిట్టుబాటు అయితే లేవంటే వానలకు తడిసి పంటలు ఇంగింత ఆగమయ్యేటాలకు రైతులంతా కండ్ల నీళ్లు తీస్తాండ్రు. ఒక్కొక్కట ఎటు చూసినా అరిగోసనే ఉన్నది. ఏ రైతును కదిలిచ్చినా గుండె కోతనే వినిపిస్తున్నది. నెరి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వడగండ్ల వానలు చేయబట్టి ఒక్కటే దెబ్బకు పంటలన్నీ భూమికి వాలినాయి. తడిసిన పంటలను చూసి తల్లడిల్లుతున్నారు రైతన్నలు. ఏం దిక్కురా దేవుడా అని శోకం కడుతున్నారు. ఏపీల సుత అరటి తోటలన్నీ కూలిపడ్డాయి.
అరుసుకుందామని వచ్చిన లీడర్లకు ఆపద చెప్పుకుంటున్నారు రైతన్నలు. చెలకల పొంటి తిరిగిన ఎమ్మెల్యేలు లీడర్లు ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడైంది, ఎంత నష్టమైందో మొత్తం లెక్కలన్నీ తీయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండ్రు. ఇక అంత చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు. యాలగాని యాలల్లో వానలు పడి వడగండ్లు పడి వాళ్ళంతా ఇప్పుడు దారితెన్ను తెలియక తండ్లాడుతున్నారు. అందుకే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో సర్కారు వాళ్ళే ఆదుకోవాలి, సాయం చేయాలి అని చేతులెత్తి దండం పెడుతున్నారు రైతన్నలు. ఏందో ఏమో అందరికి అన్నం పెట్టే రైతన్నలకే అందరికంటే ఎక్కువ బాధలు. గాచారం పాడైపోను ఎట్లా ఒడ్డున పడతారో ఏమో మరి. లోపట ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు. అందరు క్యా హే బాహర్ బి ఓయి అన్నట్లే ఉంటది జగ్గన్న తీరు. మనసు సాపుగుంటే మాట సాపుగుంటది అన్నట్లే చెప్తుంటాడు సారు ముచ్చట్లు. ఇక ఈ నడుమ రాజకీయాలు అచ్చుబాటు అయితలేమనుకున్నాడో ఎట్లనో తెలియదు గాని జగ్గన్న సినిమాలో యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పిండు. ఇగో ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టున్నాడు, పాటలు కూడా పాడుతుండు. ఆగో రాగం ఎత్తిండు. బ్రతుకు మాయా ప్రవాహమురా రాగేలరా మోజీవుడా నిదురేలరా ఇకలేవరా. ఆగ చూసిర్రా మోహాల తెర చాపరా బతుకు మాయా ప్రవాహంబురా అని జగ్గన్న దేవుని గుళ్ళె కూకొని భజన పాటలు పాడిండు. ఇంకేం పాడిండో చూడర్రే. వైకుంఠ హరి నారాయణ వైకుంఠ హరి నారాయణ కైలాసన శ్రీలోచన కైలాసన శ్రీలోచన. వైకుంఠాన ఉన్న నారాయణ స్వామిని కైలాసాన ఉన్న శివయ్యను గట్టిగానే పిలిచిండు సారు. ఏమైనా మంచి స్వరంతోని భజన పాటలు పాడి అందరిని భక్తిలో ముంచిండు జగ్గన్న. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు సారు రాజకీయాలలో ఎంత పేరు మోసినా సరే సంగారెడ్డి పబ్లిక్ నడమ ఎప్పటి లెక్కనే తిరుగుతుంటాడు. పండుగలకు పబ్బాలకు ధూమ్ధాం చేస్తుంటాడు. గిట్ల సందు దొరికినప్పుడల్లా రామయ్య గుడికి పోయి భజన పాటలు కూడా పాడుతుంటాడు. భజన మండలిలో సారుని మించి భజన పాటలు పాడేటోళ్ళు లేరట. చూసిండ్రు కదా రాగం గట్టిగానే దిత్తాండు సారు. చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక గాచారం బాగలేక సారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు గాని లేకపోతే నా ఇంగింత ధూమ్ధాం చేసేది అనుకుంటారట జగ్గన్న అభిమానులు. అన్నట్టు జగ్గన్న మీద ఓ సినిమా కూడా రాబోతున్నదని మొన్ననే చెప్పిండు. ప్రేమికులకు అండగా నిలబడతాడట సినిమాల. మరి అందులో కూడా ఏమైనా పాటలు పాడిండో సినిమా వచ్చినాక చూడాలి. అన్నిటికీ మించి భజన పాటలతోని దేవునికి గట్టిగానే పబ్బతి పడతాండు. ఇప్పుడు కాకపోయినా ఇక ముందు ముందైనా ఢిల్లీ పెద్ద మనుషుల నుంచి ఏమైనా తీపి కబురు అందుతుందేమో చూసుకుంటూ పోవాలి అనుకుంటారట ఇంకింత మంది. ఏం లేకపోతే ఇంత ఉప్పు కారం వేసుకొని బూవ తిన్నా తప్పులేదు గాని పాడబడ్డ పనులు చెయ్యొద్దు, వెనకసిరికి పరిశాన్ కావద్దు. కానీ నిన్ని అలా పైసల ఆశకు చాలా మంది దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటుర్రు. ఆగమయ్యేది కాకుండా పబ్లిక్ నాగం పట్టిస్తుర్రు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి పబ్లిక్ ని పరిశాన్ చేస్తుండ్రు. అందుకే అసొంటోళ్లకు పోలీసులు గట్టిగానే సుక్కలు చూపిస్తుండ్రు. పైసల ఆశకు పాడవట్ల పనులు చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి మనకే చుట్టుకుంటాయి. ఇక పబ్లిక్ నాగం పట్టించే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వాళ్ళందరి పరిస్థితి గిట్టనే తయారైంది. ఇప్పుడు ఆ బుక్ ఈ బుక్ యూట్యూబ్ అని సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వాళ్ళందరి మీద పోలీసు వాళ్ళు కేసులు పెట్టిండ్రు. ఇప్పటికే జనంత మందితోని మాట ముచ్చట్లు చేసిండ్రు. తప్పించుకొని తిరిగేటోళ్ళను కూడా దొరకబట్టేందుకు గట్టిగానే ఎగురం చేస్తున్నారట. ఇక ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే నిన్న మొన్నటి దాకా చిన్న చిన్న వాళ్ళ పేర్లే వినిపించినాయి గాని ఇప్పుడు పెద్ద హీరోల మీద కూడా పోలీసు వాళ్లకు షికాయితులు పోయినాయట. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిండ్రని రామారావు అనేట ఆయన పోలీసు వాళ్లకు ఫిరాదైండట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక అదట్లుంటే ఐపీఎల్ ఆట సురువైంది కాబట్టి బెట్టింగ్ లేసేటోళ్ళు జోరు పెంచుతుంటారు. అందుకే వాళ్ళకు పగ్గాలేసి సుక్కలు చూపించాలని పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే తయారైనరు. ఎవరు బెట్టింగ్ల జోలికి పోవద్దు ఆగం కావద్దని గట్టిగానే ప్రచారం చేస్తుండ్రు. కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా బ్యాన్ చేసిండ్రట. ఇంకో దిక్కు ఇప్పటిదాకా కేసులు బుక్ అయిన వాళ్ళ 4 విచారణకు పోయినరట.
అతిమోళ్ళంతా పారారైనరని అంటున్నారు. వాళ్ళందరినీ ఎక్కడున్నా సరే బయటికి ఇగ్గుకొని రావాలి అన్నట్టు చూస్తుండ్రట పోలీసు వాళ్ళు. మరి లేకపోతే వాళ్ళు చేయబట్టే ఏం తెలియని పబ్లిక్ బెట్టింగ్లలో పైసలు పోగొట్టుకొని అప్పుల పాలై ఆగమాగం అవుతాండ్రు అని కోపానికి వస్తున్నారు పబ్లిక్. అన్నట్టు అయ్యవ్వలు ఇంటే పొలగాండ్ల మీద ఒక కన్నేసి ఉంచుర్రి. ఏ రాష్ట్రంలోనైనా సరే సర్కార్ నౌకర్లు ఏసేటోళ్లకు పబ్లిక్ లా శాన మంచి పేరే ఉన్నది. గదే టైంకి ఆఫీసులకు రారు, సీట్లకు ఊకోరు, సంతకాలు పెట్టమంటే సతాయిస్తారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చాలా మంది కోపానికి వస్తుంటారు. అయితే అసలు డ్యూటీ చక్కగా చెయ్యరు గాని కొసరు డ్యూటీలు మాత్రం మస్తు గట్టిగా చేస్తుంటారు కొంతమంది ఉద్యోగులు. ఇక చూడు ఇక్కడ ఏం చేసిండ్రో. గట్ల నడిచింది లొల్లి. మంచిర్యాల పట్నంలో అయ్యింది పంచాది. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఏమైందో అన్ననే చెప్తాండు చూడర్రే. మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్క రోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం. ఒక్క రోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య, నేను, మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా 2 ఇళ్ళకి తాళాలు వేసినారు. ట్యాక్స్ కట్టలేదని మున్సిపాలిటీ వాళ్ళు మంద పోయి ఇంటి మీద పడ్డారట. కట్టలేదు కరెక్టే సారు, కడతాం ఓ రోజు టైం ఇయ్యండ్రి అని అడుక్కుంటే కూడా మనుషులను ఇండ్లనే పెట్టి వినకుండా గేట్లకు తాళాలు వేసిండ్రాట. పానం బాగాలేదని చెప్పినా పట్టించుకోకుండా అలచల్ చేసిండ్రాట. ఇక ఆఖరికి ఏమైందంటే ఏం చేసినా ఏం లేదు. చివరికైతే 2 ఇళ్ళకి తాళాలు వేస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పడుకుంటాడు నైట్, ఎప్పటిదాకా రేపు డబ్బులు కట్టాలి, ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయిండు. పక్కింటి ఆయన వచ్చి పైసలు కడితే అప్పుడు వెళ్ళిపోయిండ్రాట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద పబ్లిక్ తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. ట్యాక్సులు వసూలు చేసుడు తప్పు కాదు గాని ఇదేం రీతి, ఇంటికి తాళాలేసి పబ్లిక్ ను గోసబెట్టుడేంది అని అడుగుతారు కొంతమంది. ఇట్లా ఇండ్లకు తాళాలేసి ట్యాక్సులు వసూలు చేసుకునేటట్టు ఏమన్నా రూల్ ఉన్నదా? ఉంటే చూపిర్రి అని అడుగుతారట ఇంగింతమంది. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేసుడు మంచిదే గాని గిట్ల చేసుడు పద్ధతి కాదంటారు. పెద్ద ఆఫీసర్లు గిట్ల ఇండ్లకు తాళాలేసేటోళ్ళ మీద నజరేయాలి, వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి, ఇంకోసారి గట్ల చేయకుండా చూడాలి అని కోపానికి వస్తుండ్రు పబ్లిక్. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. కలెక్టర్ సార్ అంటే ఎప్పుడు ఆఫీసులో కూకొని మీటింగులు పెట్టుడేనా, ఆళ్ళకీళ్ళకి ఆర్డర్ లేసుడేనా? అస్సలు కాదు. అందుకే గీ నడుమ కలెక్టర్లంతా రూటు మార్చిండ్లు. మీటింగులు పెట్టి తెలుసుకునుడు కాదు, ఎక్కడికైనా సరే ఆళ్లే పోతుండ్రు, పబ్లిక్ లా కలిసిపోతుండ్రు, ఆపతి సాపతి అంతా తెలుసుకుంటున్నారు. బడి పొల్లగాళ్ళ చదువుల మీద కూడా గట్టిగా నజరేస్తుండ్రు. ఇగో ఇక్కడ చూడుండ్రి ఓసారి ఏం చేసిండో. సల్వకండ్లద్దాలు పెట్టుకొని సారు సైకిల్ ఎక్కి కదిలిండు. ఓ దిక్కు ఎర్రటి ఎండ చంపుతున్నా వెనకకు తగ్గకుండా మెదకు నుంచి వెళ్ళి రామాయంపేట బస్టాండ్ దాకా ఆగకుండా పోయిండు సారు. ఇంతకు సార్ ఎవరిలో చెప్పలేదు కదా, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. సారు ఎక్కడ డ్యూటీ చేసినా ఆఫీసులో కూసునుడు తక్కువ, పబ్లిక్ లో తిరుగుడు ఎక్కువ. ఏమున్నా కష్టమో నష్టమో పబ్లిక్ లో తిరిగి తెలుసుకుంటేనే సమజ్ అవుతుంది అనుకుంటాడట సారు. అందుకే గిట్లా సైకిల్ వేసుకొని రామాయంపేట బస్టాండ్కు పోయి అన్ని తీర్ల చెకింగ్లు చేసిండు. పబ్లిక్ కు తాగనికి మంచి నీళ్లు ఉన్నాయా, బాత్రూములు నీట్ ఉన్నాయా, బస్టాండును మంచి ఉంచుకుంటారా లేదా అని అన్ని తీర్ల తిరిగి చూసిండు. అన్నిటికి మించి సర్కారు వాళ్ళు పిరి బస్సు పథకం పెట్టిండ్రు కదా, ఆ పథకం ఎట్టెట్ట నడుస్తాంది ఏం కథ అని బస్సు ఎక్కి తిరిగి తెలుసుకున్నాడు సారు. పోయేటప్పుడు సైకిల్ మీద పోయిండు గాని మళ్ళా మెదకు పోనీకే బస్సు ఎక్కిండు. అందరితోని ముచ్చట్లాడుకుంటా మహాలక్ష్మి పథకం మంచిగుందా, ఏమైనా తిప్పలవుతుందా ఏందని అన్ని తీర్లా అడిగి తెలుసుకున్నాడట. ఆర్టీసీ బస్టాండ్లను ఇంగింత మంచిగా చేసి అన్ని సౌలతులు పెట్టాలని సర్కారు వాళ్ళు చూస్తున్నారట. అందుకే మెదక్ రామాయంపేట బస్టాండ్లలో చెకింగ్లు చేసినట్టు చెప్పిండు కలెక్టర్ సాబు. ఏమైనా సారు గిట్ల సైకిల్ ఎక్కి బస్టాండ్కు పోవుడు, బస్ ఎక్కిపోయి అందరితోని మాట ముచ్చట్లు చేసుడు అన్ని చూసి సారును మస్తు తారీఫ్ చేస్తున్నారు పబ్లిక్. ఇక ఒక్క రాహుల్ సారే కాదు, ఈ నడమ తెలంగాణలో కలెక్టర్లంతా ఆఫీసుల కంటే పబ్లిక్లనే ఎక్కువ ఉంటారు అనుకుంటారు అందరూ. నోటు జర్ర జనిగిపోయిందంటే చాలు
చెల్లద్ అంటారు. గంతెందుకు పర్సుల పెట్టి చెర్ర మడతలు ఎక్కువ పడ్డా నోటు చెల్లద్ అంటారు దందాలు చేసేటోళ్ళు. కానీ వాళ్ళు మాత్రం పబ్లిక్ ని మోసం చేస్తుంటారు. ఈ నడుమ ఓటర్ల పంటి తిండి తినాలంటే బుగులైతున్నది. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది వేసి వండుతున్నారు. అల్లిల్లేమో గాని పట్నం పబ్లికో మీరైతే జర పైలంగుంటుండ్రి. ఎందుకంటే ఇందుకే పట్నంలో వాడకో 4-5 బిర్యానీ సెంటర్లు 4-5 అలీం సెంటర్లు వెలిసినాయి. దందా జోరుగా నడుస్తున్నది. కానీ మరి అందులో అచ్చమైన స్వచ్ఛమైన తునకలు ఎంతమంది వాడుతుండ్రు అనేదే ఇప్పుడు పెద్ద డౌట్. ఏంటికంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు పాత బస్తీలే చెకింగ్లు చేస్తే కండ్లు బైర్లు గమ్మే కథలన్నీ బయటపడ్డాయి. డబీర్పురాల కుప్పలకు కుప్పలు బస్తాలకు బస్తాలు కుళ్ళిపోయిన మటను బయటపడ్డది. ఫ్రిడ్జులల్లా ఏసీ రూములల్లా మూటలు కట్టి నిల్వ చేసిండ్రు. చూడుర్రి ఎన్ని మూటలు ఉన్నాయో. 1 కాదు 2 కాదు 4 నెలల సంధి నిల్వ చేసినరాట ఈ మూటలు. వారిని ఆట కోసినాక ఒక్క రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండదు కూర. అసోంటిది 4 నెలల నుంచి మటన్ ఫ్రిడ్జ్లలో పెట్టి నిల్వ చేసినరంటే ఎంత ఘోరం చూడుర్రే. మరిగా కూర అంతా ఏం చేస్తానరయ్యా ఏం కథ అని అంటే లగ్గం దావతులకు హోటళ్లకు సప్లై చేస్తున్నారట. వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారట. పట్నంలో ఉన్న చాలా హోటళ్లలో గిట్ల కుళ్ళిపోయిన మటన్ తోనే బిర్యానీలు తయారు చేస్తున్నారట. మీదికెళ్ళి ఇప్పుడు పండగ సీజన్ నడుస్తుంది. పాత బస్తీల బిర్యానీకి అలీంకు గిరాకీ గట్టిగా ఉన్నది. ఇసోంటి యాళ్ళల్లా గిట్ల కుళ్ళిన కూరతోని పబ్లిక్ ను ఆగం పట్టిస్తున్నారు దందాలు చేసేటోళ్ళు. ఇది ఒకటే కాదు, చాదరగాట్ల ఎట్లా పడితే అట్లా తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరకబట్టిండ్రు. మురుగు వాసన కొడతాన్న అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి అందులో ఎసిటిక్ యాసిడ్ కలిపి అమ్ముతున్నారట. మొత్తం తీసుకుపోయి మూసి నదిలో వారబోపించిండ్రు ఆఫీసర్లు. చూస్తాండ్రు కదా పట్నం పబ్లిక్. ఏమున్నా ఇంట్లో కమ్మగా వండుకొని తినుర్రు గాని బయట తిన్నారంటే ఇట్లా కుళ్ళిపోయిన కూర కంపుకొచ్చి అల్లం పేస్ట్ అంత ఆగమాగమే ఉన్నది. ట్రంప్ తాత అమెరికాకు అధ్యక్షుడైనాక మొత్తం ఇలా ఇస్తున్నాడు. అన్ని దేశాలతోని పంచాదులు పెట్టుకుంటాడు. అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని అంటున్నాడు. తీరు ఇకమతులు చేస్తుండు. అబ్బో దునియా అంతటా ఇప్పుడు ట్రంప్ తాత పేరే మారుమోగుతున్నది. అయితే ట్రంప్ తాత ఒక్కడే కాదు, అలా ఖాందాన్ మొత్తం అట్లనే ఉన్నది. ఎవరొచ్చినా సై అంటే సై అన్నట్లే ఉన్నారు. ఇక జుడురిగి ముచ్చట. అది అట్లా ట్రంప్ తాతకు దగ్గ కూతురే ఉన్నది పోయినరే. చూడర్రే లేపి ఎత్తేస్తున్నది అక్క. ఎవరో తెలుసు కదా, గా నడుమ మన హైదరాబాద్ కోపాలు వచ్చిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత గావురాల కూతురు ఇవాంకా ట్రంప్. ఇక అక్కకి 43 ఏండ్ల ఈడుల జుజుత్సు అనే ఫైటింగ్ నేర్చుకున్నదట. అందులో నీలం రంగు బెల్ట్ సంపాదించిందట. ఇక ఫైటింగ్ లో ఏమేమి నేర్చుకున్నావో చూపిమని పోటీ పెడితే ఇగో గిట్లా గా మొగ మనిషిని లేపి ఎత్తేసింది. అక్క ఫైటింగులు చూసి సోషల్ మీడియాలో తీరొక్క కామెంట్లు పెడుతున్నారు. ట్రంప్ తాతకు దగ్గర కూతురే ఉన్నది పోయినరే అనుకుంటారు చాలా మంది. ఇక ట్రంప్ తొలతసారి అధ్యక్షుడు అయినప్పుడు ఇవాంకానే అన్ని దగ్గరుండి చూసుకునేది. కానీ ఈసారి మాత్రం రాజకీయాలకు దూరం ఉన్నది. ఇంట్లో పిల్లలను చూసుకుంటున్నదట. టైం దొరికింది కాబట్టి ఇట్లా ఫైటింగులు కూడా నేర్చుతున్నది అన్నట్టు. ఏమైనా అక్క ఫైటింగులు మాత్రం మామూలుగా లేవు. నిజంగా ఎవరన్నా లడాయికి పోయినా ఎత్తి ఏట్ల వారేసేటట్టున్నది కదా. రేపు తండ్రి పేరు నిలబెట్టేటట్టే ఉన్నది అనుకుంటారు చాలా మంది. మరిగా కూతురి ఫైటింగులు ట్రంప్ తాత చూసిండో లేదో, చూస్తే మాత్రం మస్తు సంబరపడతాడు కావచ్చు అనుకుంటారు ఇంకింత మంది. అయ్యో శబ్దం అనుకుంటా మర్చిపోయినా. ఇక బుడ్డ ముచ్చట్లున్నాయి, అవి కూడా ఒపాలు చూడు రిజరా. గుంటూరు జిల్లాలో దొంగలతోని వశం అయితలేదు. ఎప్పుడు ఏ చేపకు పొతం పెట్టేది తెలియక పబ్లిక్ కంటి మీద కునుకు పడతలేదు. ఇగో పొన్నూరు పట్టణంలో ఒక్కటే రాత్రి 6 షాపులలో దొంగతనం చేసి ఉన్న కాడికి ఊడ్చుకొని పోయిండ్రు. ఒక వైన్ షాపు, ఒక ఇన్సూరెన్స్ ఆఫీసు, M&M సర్వీసింగ్ సెంటరు, ఇంకో ఫైనాన్స్ ఆఫీసు ఇట్లా దొరికినట్టు దోసుకపోయిండ్రు. పైసలు గట్టిగానే ఎత్తుకపోయిండ్రు అంటున్నారు షాపుల ఓనర్లు. పోలీస్ స్టేషన్ కు దగ్గర పట్లనే ఉన్న షాపులలో దొంగతనాల ఊడితోని అందరూ పరిశాన్ అవుతుండ్రు. కేసు పెట్టి దొంగలను దొరకవచ్చే పనిలో పడ్డారట పోలీసు వాళ్ళు. మరిగా ఎప్పుడు దొరకబడతారో చూడాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చుడే కాకుండా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు జిల్లాల పొంటి చేయి పార్టీ వాళ్ళు గట్టిగానే సంబరాలు చేసుకుంటారు.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో పెట్టిన మీటింగ్ కు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోయిండు. మధ్యలో కటికెనపల్లి కాడ ఆగితే చెయ్యి పార్టీ వాళ్ళంతా కలిసి సంబరాలు చేసిండ్రు. అక్కడ సారు కూడా డప్పు కొట్టుకుంటా అందరితోని కలిసి స్టెప్పులు వేసిండు. మస్తు ధూమ్ధాం చేసిండ్రు.